చరిత్రకు పోయే ముందు ఒక్కసారి తుమ్మల నాగేశ్వరరావు గారిది ఒక చిన్న వీడియో ఒకటి దొరికింది. ఓకేనా? ఇలా తుమ్మల నాగేశ్వరరావు ఎవరిని కలిసిండు, ఏం మాట్లాడినాక అసలు దీని వెనుక ఉన్న ఒరిజినల్ స్టోరీ మనం ఇప్పుడు బయటికి తీద్దాం. ఇది గుప్త నిధులు దొవుతా ఉంటే అందులోకి వెళ్ళినటువంటి ఇది. అందరికీ నమస్కారం. నమస్తే. ఈరోజు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ప్రధాన సమస్యలు విభజన చట్టంలో జరిగినటువంటి లోటుపాట్లతో పాటు ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి అనుసంధానంగా ఉన్నటువంటి ఆధారాల విషయంలో, రైల్వే లైన్ల విషయంలో, ముఖ్యంగా సంబంధం విభజన చట్టం అప్పుడు భద్రాచలం పట్టణానికి రైల్వే లైన్లతో ఈయనకేం పని, రోడ్లతో ఈయనేం పని, ఈయనే మంత్రి, ఈయన ఏం చేయనీకి పోయాడు. ఓకేనా? ఏం చర్చించనీకి పోయాడు. కథలు ముందు కథ చెప్తుండు, దీన్ని అనుకున్న కథ నేను చెప్తా. చెప్పు. ఎగువ భాగాన ఉన్నటువంటి గ్రామాలు కూడా ఆ రోజున చట్టంలో భద్రాచలం మండలంలో ఉండటం మూలన ఆంధ్రప్రదేశ్లోకి తీసుకురావడం జరిగింది. ఆనాడు ఆ 3 గ్రామాలది మాట్లాడాల్సింది ఎవరు? ఇద్దరు ముఖ్యమంత్రి కూర్చొని మాట్లాడారు. మరి ఈయనెవరు మధ్యలో? ఈయనెవరు? అవి 3 గ్రామాలు పోయినాయి. ఆ 3 గ్రామాల గురించి మాట్లాడడానికి ఈయనెవరు? 3 మండలాల 3 గ్రామాలు. ఈయనెవరు మాట్లాడడానికి? సరే, ఓకే, అవన్నీ మాట్లాడు. ప్రాజెక్టు కోసం 7 మండలాలు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ బదిలీ చేశారు. 7 మండలాలు కూడా తెలంగాణ ప్రభుత్వం పోలవరం కట్టుకోవాలి కాబట్టి యాక్సెప్ట్ చేశారు విభజన చట్టం ప్రకారంగా. కేవలం భద్రాచలం పట్టణం నుంచి మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి పోవాలంటే 5 గ్రామాల గుండా వెళ్లాల్సి వస్తుంది. 5 గ్రామాలు కూడా తెలంగాణలో కలపాలని చెప్పి రిక్వెస్ట్ చేశాం. ముఖ్యమంత్రి అయిన మొదట్లో కూడా చెప్పాము, డిస్కషన్స్ లో వాటిని కూడా ఆలోచిస్తామని చెప్పాము. అదేవిధంగా తిరుమల తిరుపతిలో తెలంగాణ భవన నిర్మాణం కోసం స్థలం అడిగాం. అది కూడా సానుభూతితోటి పరిశీలిస్తామని చెప్పడం జరిగింది. రెండోది రైల్వే లైన్కి సంబంధించి సత్తుపల్లి వరకు రైల్వే లైన్లు అందుబాటులో ఉన్నాయి. దాన్ని కొండపల్లికి కానీ కొవ్వూరుకి కానీ మార్చుకోవాలంటే ఎక్కువ భూభాగం ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. మా రాష్ట్రంలో నుంచి 10 కిలోమీటర్లు దాటితే తిరువూరు నుంచి కొండపల్లికి 50 కిలోమీటర్లోనే రైల్వే లైన్ కొండపల్లి కనెక్టివిటీ అవుతుంది. అప్పుడు బొగ్గు రవాణా కావచ్చు, వేరే రకమైనటువంటి రైల్వే ఉపయోగాలకి అమరావతి అనుసంధానం అవుతుంది. ఆనాడు ఇక ఈ సోదంతా చెప్తుంది. కానీ సరే, ఈ సోదెనక ఉన్న అసలు ఒరిజినల్గా చంద్రబాబు నాయుడు గెలవడానికి ప్రధానమైన కారణం ఈరోజు తిరుమల తిరుపతి 7 మండలాలు ఈరోజు అన్నీ చెప్పింది కదా. ఇవన్నీ ఇద్దరు ముఖ్యమంత్రి కూర్చొని మాట్లాడుకోవాల్సిన అంశాలు ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తా ఉంటారు. ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తుంది ఏంటంటే, ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడాల్సిన ఆయన ముఖ్యమంత్రి అయినా ఉప ముఖ్యమంత్రి సరే, ఆయన బట్టి విక్రమార్క ఆయన పోయి మాట్లాడాలి మొత్తం జిల్లాకు సంబంధించిన ఇష్యూ. అది 2 రాష్ట్రాలకు సంబంధించిన ఇష్యూ మాట్లాడితే ముఖ్యమంత్రి మాట్లాడాలి, లేకుంటే ఉప ముఖ్యమంత్రి. ఈయనెవరు మాట్లాడడానికి? అసలు ఒరిజినల్ కథ ఏంటంటే ఈయన నియోజకవర్గ కథ మీద పోయిండు. అది ఇవాళ మొన్న జరిగినటువంటి ఏదైతే వెలుగుమట్ల అలా జరిగిన 10 ఆ భూములపైన ఏవైతే ఖాళీ చేయించిండ్రో ఈరోజు ఆ భూములపైనే ఈరోజు పోయింది. వెలుగుమట్ల నెట్టుది గాయం. ఒక జర్నలిస్ట్ రాసిండు, ఆ 31 ఎకరాల రాబందులు ఎవరు? తుమ్మల నాగేశ్వర. ఇవాళ మీరు నోరు తెరుస్తలేరు, ఇవాళ మీరు నోరు తెరవాలి. 31 ఎకరాల రాబందులు ఎవరు? కాకీల బూట్ల కింద నలిగిన పేదవాడి సొంతింటి కళ, ఖమ్మం గుట్టల్లో మిన్నంటిన ఆహాకారాలు, పాలు తాగే పసిగుడ్డు నుంచి పండు ముసలి వరకు కట్టు బట్టలతో నరివీధిన పడ్డ కుటుంబాలు. ఓకేనా? ఇది భూదాన్ భూములు. ఇవి భూదాన్ భూములు ఎవరి కోసం? పేదల కోసం ఇచ్చిన భూములు. భూదాన్ భూముల గురించి మీనాక్షి నటరాజన్ గారు చాలా బాగా చెప్తారు. ఆమె దాని గురించి పాదయాత్ర చేసిందిగా చెప్తారు. కూలిన గోడల కింద పేదవాడి కష్టార్జితం, శిథిలాల సాక్షిగా ఉప్పొంగుతున్న కన్నీటి సంద్రం. ఓకే, రికార్డులో 62 ఎకరాల భూదాన భూమి అధికారులు కూల్చింది 37 ఎకరాల్లోనే. మిగిలిన సగం భూమి ఎవరి కడుపులోకి? ఆ ఫైళ్లను తొక్కిపెడుతున్న అదృశ్య హస్తం ఎవరిది?
ఇది తుమ్మల నాగేశ్వరరావు గారి నియోజకవర్గం ఉంది కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కలిసి బయటకు వచ్చి ఎట్లా ప్రెస్ మీట్ పెట్టిందో అట్లా ఈయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. విప్లవం ముసుగులో పేదల రక్తం తాగిన నకిలీ కామ్రేడ్లు, రూపాయలు 10 కోట్ల భారీ దోపిడీ, కబ్జాదారుల మంగళాలు కనిపించవా? పేదల ఇళ్లపైనే మీ పౌరుషం, ప్రభుత్వానికి పౌర సమాజం ఒక సూటి ప్రశ్న వేస్తుంది. ఇది గడాల నరసింహారావు గారు సీనియర్ జర్నలిస్టు ఖమ్మంకెళ్ళి రాసినటువంటి అర్ధరాత్రి 12 గంటల సమయం. లోకం గాఢ నిద్రలో ఉంది, కానీ ఆ నిరుపేదలకు మాత్రం ఆ రాత్రి కాలరాత్రిగా మారింది. ఓకే, అంటే ఒక రాత్రి అంత అర్ధరాత్రి వాళ్ళ నిద్రలో ఉండగా వాళ్ళ మీద విరుచుకపడాల్సిన అవసరం ఏమున్నది? ఓకే, రాత్రిపూట దొంగలు పడతారు. ఓకే, కరెంటు సరఫరా నిలిపివేసిండ్రంట అక్కడ. ఓకే, చిమ్మ చీకటిని చీల్చుకుంటూ కర్కశమైన జనరేటర్లు వెలుగులోకి వచ్చినాయి. ఓకే, వేలాది పోలీసుల బూట్ల చప్పుళ్ళు. ఆడేమన్నా నక్సలైట్లు ఉన్నారా? అక్కడేమో టెర్రరిస్టులు ఉన్నారా? ఎవరున్నారని ఆ రాత్రి కరెంటు కట్ చేసి, సేమ్ లగిచెర్లలో ఇదే విధంగా చేసిండ్రు. అక్కడ కూడా కరెంటు కట్ చేసిండ్రు. వేలాది మంది పోలీసులు అక్కడ గుడిసెల మీద పడి అక్కడ గిరిజనులను భయంకరంగా కొట్టిన పరిస్థితి. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా దూసుకొచ్చిన రాక్షస యంత్రాలు, వేలాది పోలీసుల బూట్ల చప్పుళ్ళు, ఆ వెంటనే గుండెల్ని దడదలలాడిస్తూ దూసుకొచ్చిన రాక్షస యంత్రాలు. అయ్యా, నా బిడ్డలు పాలు తాగుతున్నాడయ్యా, ఒక్క నిమిషం ఆగండి అయ్యా అంటూ ఓ తల్లి పెట్టిన ఆక్రందన ఆ బుల్డోజర్లకు రణగోణ ధ్వనుల్లో కలిసిపోయింది. అన్నా, అప్పు చేసి కట్టుకున్న ఇల్లన్నా అని ఒకరు, రేకులు తెచ్చుకోవడానికి నా పిల్లం పుస్తెలు తాడు కొదవబెట్టానన్నా అని ఇంకోళ్ళు, కూల్చొద్దన్నా అంటూ ఒక వృద్ధుడు పోలీసుల కాళ్ళపై పడి ఏడ్చినా ఆ కాకి హృదయాలు కరగలేదు. ఓకేనా? కళ్ళెదుటే పేదవాడి రక్తం దారపోసి కట్టుకున్న ఇటుక గోడలు పేక మేడల్లా నేళ్లమట్టం అవుతుంటే ఆ శిథిలాల కింద వారి బతుకులు కూడా సర్వనాశనం అయిపోయాయి. ఖమ్మం నూతన కలెక్టరేట్ వెనుక ఉన్న వెలుగుమట్ల వినోబావ నగర్ గుట్టల సాక్షిగా వందలాది నిరుపేద కుటుంబాలు పడుతున్న గుండె కోత ఇది. దశాబ్దాలుగా సాగుతున్న కబ్జా పర్వంలో ఏ పాపం ఎరుగని అమాయకులు బలైపోయిన మహావిషాదం ఇది. గుండెల్ని పిండిస్తున్న దృశ్యాలు. ఆకాశమే పైకప్పుగా వెలుగుమట్ల గుట్టల్ల వైపు అడుగు వేస్తే ఇప్పుడు పసిపిల్లల ఆకలి కేకలు, తల్లుల అర్తనాదాలు మాత్రమే వినిపిస్తాయి. మాకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తారని కాంగ్రెస్కు ఓటేస్తే ఉన్న రేకుల ఇల్లు కూడా కూలగొట్టి మమ్మల్ని రోడ్డు పాలు చేశారయ్యా అంటూ ఛాతి బాదుకుంటూ ఏడుస్తున్న మహిళల దృశ్యాలు శిలా హృదయాలను సైతం కరిగిస్తున్నాయి. ఇంట్లో ఉన్న కొద్దిపాటి బియ్యం, నిత్యావసరాలు వస్తువులు, పిల్లల పుస్తకాలు ఆ మట్టిపాలైపోయాయి. 10 ఏళ్లుగా అక్కడే ఉంటూ ఆ మట్టిలో పేగుబంధం పెంచుకున్న ఆ బడుగు జీవులు నేడు తాగడానికి గుక్కెడు నీళ్లు లేక, కడుపులోకి ముద్ద వెళ్ళక, ఆరుబయట చెట్ల కింద పడుతున్న నరక యాతన వర్ణనాతీతం. దేవుడా, ఇంతటి కష్టం పగవాడికి కూడా రాకూడదు అనిపించేలా ఉందా వాతావరణం? ఇది ది గ్రేట్ మిస్టరీ. ఆ 37 ఎకరాలు ఏ బడాబాబు గడిల్లోకి వెళ్ళాయి? ఓకే, ఈ కన్నీటి వెనక ఓ మహాకుట్ర దాగుంది. ఇక్కడ అసలు కుంభకోణం కళ్ళు బైర్లు కమ్మే నిజం. 1953లో ఆచార్య వినోబా భావే భూదాన ఉద్యమ స్ఫూర్తితో దాతలు నిరుపేదల కోసం వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 147, 148, 149లో ఇచ్చిన భూమి రికార్డుల ప్రకారం 62.7 ఎకరాలు. ఖమ్మం కొత్త కలెక్టర్ రాకతో ఈ భూమికి అమాంతం రెక్కలొచ్చాయి. ప్రస్తుతం ఇక్కడ గజం ₹1,00,000, ఎకరం సుమారు 10 కోట్ల రూపాయలు. ఓకే, పలుకుతుంది. అంటే మొత్తం భూమి విలువ 600 కోట్ల పైమాటే. అయితే జిల్లా యంత్రాంగం ఇప్పుడు బుల్డోజర్లు ఎక్కించి కూల్చింది కేవలం 31 ఎకరాల్లోనే. మరి ఆ మిగిలిన 31 ఎకరాలు ఏమయ్యాయి? దానికి కాగితాల్లోనే కనుమరుగయిందా? ఏ బడా కాంట్రాక్టర్ల కడుపులో ఆ భూమి వెళ్ళింది? ఏ నాయకుడి బినామీల పేర్ల మీద ఆ రికార్డులు మారాయి? ఎందుకు ఆ ఫైళ్లను ప్రభుత్వం సీక్రెట్గా ఉంచుతోంది? పేదవాడి రేకుల ఇంటిని దౌర్జన్యంగా కూల్చిన యంత్రాంగానికి ఆ 37 ఎకరాలను మింగేసిన పెద్దాల
బంగళాలు, ఫామ్ హౌజులు కనిపించడం లేదా? పేదవాడిపై ఒక న్యాయం, పేదవాడికి ఒక న్యాయం, కోటేశ్వరికి పై ఇంకొక న్యాయమా? ఇది పౌర సమాజం సూటిగా ప్రశ్నిస్తుంది. ఎర్రజెండా మాటన నెత్తుతి దండ, దళారుల రాక్షసత్వం. చాలా బాగా రాసింది. ఈ అమాయక పేదలు ఏ పాపం ఎరగరు. వారంతటా వారు వచ్చి ఆ భూమిని ఆక్రమించలేదు. 2014 నుండి ఎర్రజెండా ముసుగులో విప్లవ పార్టీల పేర్లు చెబుతూ వచ్చిన కొందరు నకిలీ కామ్రేడ్లు, దళారులు ఈ పేదలకు ఆశలు కల్పించారు. మేమున్నాం, మీ పక్షాన పోరాడుతాం, భూదాన్ భూములు బోర్డు నుంచి పట్టాలు ఇప్పిస్తాం అని నమ్మించారు. నిలువ నీడ లేని ఆ బడుగు జీవులు వారి మాటలు గుడ్డిగా నమ్మారు. గూడు దొరుకుతుందన్న ఆశతో ఒక్కొక్క కుటుంబం నుంచి 50,000 నుండి 2 లక్షల వరకు వసూలు చేశారు. అలా 600 కుటుంబాల నుంచి సుమారు 10 కోట్ల రూపాయల పేదవాడి రక్తాన్ని జలగల్లా పీల్చేశారు. నేడు పోలీసుల లాఠీ దెబ్బలు తింటూ పేదలు రోడ్డున పడిన ఆ వసూలు రాజాలు మాత్రం పత్తా లేకుండా పారిపోయారు. విప్లవం పేరుతో సాగిన ఈ కాసుల వేట ఇప్పుడు ప్రపంచం మొత్తానికి తెలిసినా ఆ అసలు దోషులను పట్టుకొని జైలుకు పంపడంలో పోలీసు యంత్రాంగం ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోంది? పాలకుల పాపం, మధ్యవర్తుల దందా. గత 10 ఏళ్లుగా ఈ ఆక్రమణలు జరుగుతున్నా నాటి పాలకులు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం స్థలాల మాఫియాకు వత్తాసు పలుకుతూ సూది చూడనట్లు వదిలేశారట. ఆ నిర్లక్ష్యం కారణంగానే గుడిసెల స్థానంలో పక్కా భవనాలు వెలిశాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పాతవారిని గెంతేసి కొత్తగా తమ అనుచరులకు ఇళ్ల స్థలాలు ఇప్పించుకునేందుకు కొందరు బ్రోకర్లు మళ్లీ తెరపైకి వచ్చారు. ఈ రాజకీయ చదరంగంలో అమాయక సామాన్యుడు మాత్రం బలిపశువు అయ్యాడు. బీజేపీ, బీఆర్ఎస్, సిపిఐ, ఎంఎల్ తదితర ప్రతిపక్షాలు పేదల పక్షాన నిలబడి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వ పెద్దలు మాత్రం నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తున్నారు. కోర్టు ఆదేశాల పేరుతో రూపాయలు 250 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడమని జిల్లా యంత్రాంగం చంకలు గుద్దుకోవచ్చు. కానీ బతికుండగానే పేదవాడి బతుకును సమాధి చేసిన ఈ పాపం ఊరికే పోదు. న్యాయం చేయాల్సింది పోయి గూడు లాక్కొని గాలికి వదిలేసిన ప్రభుత్వ తీరు మానవత్వానికే మాయని మచ్చ. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ముందుగా మాయమైన ఆ 31 ఎకరాల భాగోతాన్ని బయటపెట్టి దోషులను వారి బినామీలను జైలుకు పంపాలి. అమాయకులను మోసం చేసిన దళారుల ఆస్తులు జప్తు చేసి పేదలకు వారి కష్టార్జితాన్ని తిరిగి ఇప్పించాలి. సర్వస్వం కోల్పోయి కన్నీరి అన్నంగా తింటూ రోడ్డున పడ్డ అభాగ్య కుటుంబాలకు తక్షణమే డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలి. లేని పక్షంలో పసిపిల్లల ఆకలి కేకలు, ఆ తల్లుల కన్నీటి ఉసురు ఈ ప్రభుత్వ పునాదులను దహించి వేయడం తథ్యం. ఖమ్మం వెలుగుమట్ల గుట్టల్లో రగులుతున్న ఈ కార్సిచ్చు రేపు రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించక ముందే పాలకులు కళ్ళు తెరవాలి. ఆల్రెడీ ఇప్పుడు ఇవి భూదాన్ భూములు పేదల కోసము ల్యాండ్ బ్యాంక్ చేసినాయి, పేదల కోసం ఇవ్వడంలో న్యాయము. కానీ బ్రోకర్లు డబ్బులు తీసుకొని ఇచ్చిండ్రు, వాళ్ళ సొంతలను జైల్లో పంపాలి. ఆ దొంగలేం మంచి సాగు చావరు, ఆ కుక్క సావే చేస్తారు. నెంబర్ 1. ఈరోజు డబ్బు పెట్టి రూపాయి దగ్గర వేసుకొని జమా చేసుకొని ఈరోజు ఇండ్లు కట్టుకుంటా ఉంటే, నేను మధు పార్క్ దగ్గర, మూసీ దగ్గర వాళ్ళు అన్ని డాక్యుమెంట్ లేఅవుట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కొనుక్కున్న దాన్ని కూడా ఈరోజు మేము కూలగొడతామంటారు. అంటే ఈరోజు ఈ రేవంత్ రెడ్డి సర్కారు ఈ బతికొచ్చిన వాళ్ళు వీళ్ళంతా బతికొచ్చిన వాళ్ళే. ఈరోజు ఇండ్లు కూలగొట్టిన వాళ్ళు ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఎవరు లేడిన్లా. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఏడ కూడా వాళ్ళు మంత్రులే కానీ ఎమ్మెల్యేలే కానీ ఎవరైనా కానీ ఒక ఇల్లు ఎక్కడ కూడా ఎవరు కూలగొడతారు. ఈరోజు ఈ ఇల్లు కూలగొట్టే దుకాణం ఎవరంటే బతికొచ్చిన బద్మాషి గాన్లదే, బతికొచ్చిన వాళ్ళదే. ఆ రేవంత్ రెడ్డి బతికొచ్చినోడే, పొంగిలేటి బతికొచ్చినోడే, తుమ్మలనేటోడు బతికొచ్చినోడే. ఈ బతికొచ్చిన వాళ్ళే ఈరోజు స్వేరా విహారం చేస్తుండ్రు, ఇష్టం వచ్చినా చేస్తుండ్రు. పైసల కోసం పరిగడిపోడు చూసినట్టు చూస్తుండ్రు. డబ్బు ఎట్లా సంపాదించాలి, ఎట్లా దిగమింగాలి. ఎవరి పైసలు ఇయ్యారు ఈరోజు. ఏ మేనిఫెస్టో మీద ఎక్కడ కూడా మాట్లాడేవాడు. ఎందుకంటే వీళ్ళు ఎవరిని కలిసి వస్తుంది ఈరోజు, డైరెక్షన్లు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి, ఈయన ఎక్కడికి వెళ్ళి వస్తుండు, తుమ్మల నాగేశ్వర ఎవరిని కలిసి వచ్చిండు. తిరిగి వచ్చే పని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని సంకనాగనికి పోయినావా? సంకనాగనికి పోయినావా చంద్రబాబు నాయుడు కలవనికి? ఏం పని నీకు ఆడ పోనీకి?
నువ్వేమైనా ఉంటే నువ్వు ముఖ్యమంత్రి చెప్పుకోవాలి. రేవంత్ ఈయన పోయి మాట్లాడుకుంటారు. నువ్వు దేనికోసం పోయినావు, దేనికోసం పోయినావు, ఆ ఎన్నుకున్న సీక్రెట్ అది చెప్పు నువ్వు. ఈలోరు మల్లారెడ్డి కబ్జాకోరు మల్లారెడ్డి అనేటోడు బండబూతులు తిడతారు మన రేవంత్ రెడ్డిని. మీరు గూగుల్లో కొట్టండి ఎటువంటి బూతులు తిట్టిండు, తొలగొట్టి పచ్చి బూతులు తిట్టారు. రేవంత్ రెడ్డిని మల్లారెడ్డి తిట్టినట్టు ఎవరు తిట్టలే. ఈరోజు మల్లారెడ్డి బిల్డింగ్లు కానీ ఇవి కానీ చెరువులలో ఉంటాయి, కబ్జాలు ఉంటాయి. దానికి హైడ్రా ఆర్బిఎక్స్ వేస్తుంది, కూలగొడుతుంది. హైడ్రాకు మల్లారెడ్డి బంగ్లాలో రేవంత్ రెడ్డికి మల్లారెడ్డి ఒక కాలేజీలో కూలగొట్టే దమ్ము లేదు ఈరోజు. ఎందుకు లేదు? చంద్రబాబు నాయుడు దగ్గర పోయి కలిసి వచ్చిండు ఆయన, తీగల కృష్ణారెడ్డి ఇద్దరు కలిసి. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కలిసి వచ్చినప్పుడు ఆయన ఫైల్ క్లియర్, ఇక వీళ్ళ ఫైల్ కూడా క్లియర్. కాబట్టి ఎవ్వరికి ఇది లేదు. అంతే ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి లెక్క నడుస్తూ ఉంది. ఏం పని ఎందుకు కలిసినావు? దానికి దీనికి ఏం లింక్ అంటారా? దానికి దీనికి లింక్ కూడా అన్నీ బయటకు వస్తాయి. ఈరోజు అక్కడ పోయి వచ్చిన తర్వాతనే ఈరోజు వెలుగుమట్లలో జరిగినటువంటి ఏది అవి దాదాపు 31 ఎకరాలలో ఆ ఇండ్లు మొత్తం కూలగొట్టడం జరిగింది. ఎందుకంటే అక్కడ కలిసి వచ్చిన తర్వాతనే 2 నెల రోజుల కిందేమో కలిసింది ఇక్కడ. దాని వెనుక ఉన్న అసలు డ్రామా ఇది. ఆయన ఏమేమో ఈయన పెద్ద చీఫ్ మినిస్టర్ లెక్క మాట్లాడతాను తుమ్మల నాగేశ్వరరావు గారు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఇది అర్థం చేసుకోండి. ఇప్పటికైనా మీరు అర్థం చేసుకొని మీకేంది ఇవాళ ఈ పార్టీ ఉన్నది, రేపు బీజేపీ అధికారం కోసం బీజేపీకి పోతారు, బీఆర్ఎస్ అయితే మళ్ళీ బీఆర్ఎస్ పోతారు. పుట్టింటికి వెళ్ళి వచ్చినాం మేము, మళ్ళీ తిరిగి తల్లిగారింటికి వచ్చినామని డైలాగులు కొట్టిపోతారు. అవే మీరు కొట్టే డైలాగులు. మొన్న కేశవరావు కాంగ్రెస్కి వచ్చినప్పుడు అదే డైలాగులు కొట్టారు. కాబట్టి ఈరోజు దీనిపైన ఖచ్చితంగా రేపు మార్చి 2వ తారీఖున నిరుద్యోగులు, ఈరోజు మూసి బాధితులు, రిటైర్మెంట్ ఉద్యోగులు వాళ్ళ బకాయిల కోసము ఈరోజు అందరు ఈరోజు ఎవరెవరికైతే రాహుల్ గాంధీ గారు మాట వీళ్ళ ముఖాలు చూసి ఎవడు ఓటేలే కానీ అలా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వచ్చి ఇక్కడ మీకు మద్దతుగా మేము నిలబడతాం, మీతో మేము ఉంటామని చెప్పి మనకు చెప్పిండ్రు. ఇవాళ దప్పించుగా తిరుగుతుంది. ఇవాళ వరకు వాళ్ళు వస్తలేరు కాబట్టి 2వ తారీఖు వాళ్ళు వస్తుండ్రు. వాళ్ళని మనం చుట్టుముట్టాలి. చుట్టుముట్టి ఈరోజు మీరు ఇక్కడ ఇక్కడ వికారాబాద్లో మీరు ట్రైనింగ్ ఇచ్చింది ఏంటి, మీరు నేర్పుతున్నది ఏంటి, ఇక్కడ మీరు చేస్తున్నది ఏంటి? ఈరోజు వినోబా భావే స్ఫూర్తితోని ఏవైతే భూములు దాతలు భూములు ఇచ్చిండ్రో పేదల కోసం ఇచ్చిండ్రు, అది దొంగల కోసం ఇచ్చిండ్రా? ఎట్లా గుల్లగొడతారు? అది ఎవరి భూములు? అవి పేదలకు ఇవ్వాల్సిన భూములు. వాడు ఎవడో తీసుకుని మీరు పట్టాలు ఇచ్చేది ఉండే, డబల్ బెడ్రూమ్లు కట్టిస్తామని చెప్పేది ఉండే, దానికోసం ఇవాళ దాన్ని విలువ పెరిగిందని గుంజుకుంటారా? 420 గాన్లు మొత్తం చెప్తున్నా కదా. ఈరోజు 420 గాన్లు అంతా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మోపై ఇవాళ మధుసూదనాచారి కొడుకు వర్కులు ఇస్తాండ్రు. బీఆర్ఎస్ మధుసూదనాచారి కొడుకు ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఏది మన సెక్యూరిటీ కాంట్రాక్ట్ ఆయనకి ఇచ్చింది. ఈరోజు అనర్హునికి, అర్హత లేనటువంటి వ్యక్తికి ఏ విధంగా ఇస్తారు వైస్ ఛాన్సలర్? ఏ విధంగా ఇస్తారు? ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలకు వెళ్ళి 1000 కోట్లు ఇచ్చే దమ్ముందంట. 1000 కోట్లు నువ్వు బీఆర్ఎస్లో కాంట్రాక్ట్ ఇస్తావు రేవంత్ రెడ్డి. నువ్వు అర్థమైందా? మీరు అంతా డ్రామాలు, మీరు అంతా ఒకటే అందరు కలిసి చేస్తున్న దోపిడీ. ఈరోజు దయచేసి ప్రజలారా మీరు అప్రమత్తంగా ఉండాలి. ఈ బీఆర్ఎస్ను కానీ బీజేపీని కానీ వీళ్ళ నమ్ముకుంటా పోతే మొత్తం క్షౌరమే. ఈరోజు ఎవరు ఉద్యమం వాళ్ళు చేయాలి, ఎవరి పోరాటం వాళ్ళు చేయాలి. ఈరోజు ఎంతమంది చచ్చిపోయారు? 73 మంది చచ్చిపోయిన రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఇవాళకి. ఎంతోమంది ఈరోజు అనారోగ్యం పాలై దవాఖానలో ఉన్న పరిస్థితి. వాళ్ళని ఆదుకునే నాదులు లేదు ఈరోజు వాళ్ళను. కాబట్టి రేపటి దినాన వరంగల్కు, ఖమ్మంకు, సూర్యాపేట, మైబాద్ ఆ ప్రాంతాల్లో పోతున్నాం రేపు మార్నింగ్కి వెళ్ళి. కాబట్టి రిటైర్మెంట్ ఎంప్లాయీస్ మీరు ఎవరైనా మనం అక్కడ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. రేపు వరంగల్లో పోస్టర్ రిలీజ్ చేద్దాం, ఖమ్మంలో కూడా పోస్టర్ రిలీజ్ చేద్దాం, సూర్యాపేటలో కూడా పోస్టర్ రిలీజ్ చేద్దాం. చేసి అక్కడ అందరినీ కూడా సమకూర్చుకొని ఈరోజు ఒక పెద్ద దండు లెక్కనే తయారై రాహుల్ గాంధీని మార్చి 2వ తారీఖున మనం చుట్టుముడదాం, మనతోని కూసోమందాం. అక్కడ యూపీలో కానీ బీహార్లో కానీ ఎక్కడైనా భూములు గుంజుకున్నా, జాగాలు గుంజుకున్నా, ఎవరిపైన దాడులు జరిగినా, ఎవరైనా ఇండ్లు గులగొట్టినా ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఇద్దరు పోతారు కదా. మరి ఇక్కడ మీ నాయకత్వంలో గుల్తా ఉన్నాయి. ఏంది మీకు చెప్పి చేస్తుండ్రా, తెలియజేస్తుండ్రా? మీకు నిజంగా 1000 కోట్ల రూపాయలు అవసరం ఉన్నాయా? మీకు ఈయన మీ పేరు చెప్తుండ్రు మీకు ఇవ్వాలని. మీకు ఆ 1000 కోట్ల రూపాయలు కావాలంటే మేమే తలా రూపాయి వేస్తాము. అర్థమైందా? మేమే తలా 5 రూపాయలు 10 రూపాయలు వేస్తాము. ఆ రోజు ఎన్నిసార్లు కాంగ్రెస్ పార్టీ సందాలు వసూలు చేస్తే ఎంతమంది ఇవ్వలేదు ఈరోజు. ఆ విధంగా ఇట్లా దొంగ పనులు, దగులుబాజీ పనులు చేయమని చెప్పి మీ సిద్ధాంతం చెప్పిందా అనేది రాహుల్ గాంధీ చుట్టుముట్టి మనం అడుగుదాం.
ఖచ్చితంగా అడగాల్సిన పరిస్థితి ఉన్నది. ఈరోజు రాహుల్ గాంధీని కలవడానికి చలో వికారాబాద్ మార్చి 2వ తారీఖు పొద్దుగాల 10 గంటలకే మనం అక్కడ ఉండాలి. పొద్దున్న క్లాసు స్టార్ట్ అయితే అంట పొద్దున్న 10 గంటలకే ఉండాలి. కాబట్టి ఆడ మీరు నేర్పుతున్న ట్రైనింగ్ ఏంది, మనం ఆపుతారా లేకుంటే రాహుల్ గాంధీని కలవనిస్తారా, రాహుల్ గాంధీ మనం కలుపుతారా అనేది ఇది భయంకరంగా షేర్ కావాలి. రాహుల్ గాంధీ దాకా షేర్ కావాలి. నేను కూడా ట్విట్టర్లో కూడా ఈ వీడియో పోస్ట్ చేస్తా. ఈరోజు ఆయన మనం ఖచ్చితంగా కలవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అప్పటిదాకా మన సమస్యలు తీరేటట్టుగా లేవు. ఈరోజు ఈ దొంగలందరూ కలిసి ఈరోజు పేదోని బతకకుండా పేదోని టార్గెట్ చేసుకుంటూ కొడుతుంది. ఇవాళ నేను ఒక వీడియో చేసి పోస్ట్ చేసిన. రోడ్ నెంబర్ 12 ఇక్కడికి వెళ్ళి అక్కడ దాకా మార్క్ చేస్తారు. ఏది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మార్కింగ్ ఇస్తుంది. విశ్వేశ్వరరెడ్డి ఇంటి కాంచెలు మొదలుపెట్టి మన ఏది చెక్ పోస్ట్ వరకు లెఫ్ట్కు రైట్కు 30 ఫీట్లు 15 ఫీట్లు 7 ఫీట్లు అట్లా ఇండ్లు మొత్తం కొట్టేయాలని చెప్పి మళ్ళీ ఇటు కేబుల్ బ్రిడ్జ్ సైడ్ కొడుతుంది. ఏడ కూడా